ఏమండి ఎందుకు ఇంత సీరియస్గా ఉన్నారు? సర్టిఫికేట్సే కదా, తీసుకోవచ్చు. సార్ ఇస్తానని చెప్పారు కదా. మా అందరివి కలిపే ఇస్తారు కదా? ఏమండి ఆయన ఇస్తానంటే ఖచ్చితంగా ఇస్తారండి. పర్వాలేదే, మీరు ఒంటరి అయ్యి ఇన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. మీకు ధైర్యం బాగా ఎక్కువ అండి. అవును, మీది ఏ ఊరు? మీ అమ్మా నాన్నలకి ఈ విషయం తెలుసా? ఏమండి నోరు తెరిచి ఏమైనా మాట్లాడండి, అప్పుడే ఏ సమస్య అయినా తీరుతుంది. నేను సమస్య నుండి బయటపడాలని మీరు అనుకుంటే నాకు ఒక హెల్ప్ చేస్తారా? ఏం చెయ్యాలి? లేదు, కొంచెం ఒంటరిగా వెళ్ళాలంటే భయంగా ఉంది. పోయే దారిలో కొంచెం పోలీస్ స్టేషన్ ఉంటే నన్ను తీసుకువెళ్తారా? ఏంటి పోలీస్ స్టేషన్ కా? వాళ్ళని పట్టించాలి. ఎవరినండి? అదే నన్ను మోసం చేయాలనుకున్నారే వాళ్ళని. ఏమండి ఫస్ట్ ఇందులో నుంచి ఎలా బయటపడాలో చూడండి. అది నేను చూసుకుంటాను, కానీ వాళ్ళని తప్పకుండా పట్టించాలి. ఇంకొక గ్రూప్ కూడా ఉంది, వాళ్ళని కూడా పట్టించాలి. ఇంకెవరున్నారండి? ఇద్దరు. వాళ్ళ దగ్గర నుంచి కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గరే వదలటానికి ట్రై చేశారు. మొహం మూసుకొని వచ్చారు. మొహం మూసుకొని ఉన్నారు. వాళ్ళని ఎక్కడికి వెళ్ళి వెతికి? మీరు అనుకున్నట్టు వాళ్ళేం తెలివైన వాళ్ళు కాదు. మొహం మూసుకొని ఉంటే ఇద్దరు. వాళ్ళల్లో ఒకరు బాగా ఫిట్గా ఉన్నారు. వాడికి ఏదో ట్రావెల్స్ కూడా ఉంది, పేరు కూడా జిల్జల్ ట్రావెల్స్. కానీ పెళ్లికి ఊరేగింపు నుంచి హనీమూన్ దాకా అంతా మన జిల్జిల్ ట్రావెల్స్ నుంచి బండి రావాలి. ఇంకొకడు బాగా కర్లింగ్ హెయిర్ ఉంది. వాడొక వెధవా. వాడికి ఇంకా 4 రోజులు పెళ్ళంట. వాళ్ళ గురించి డీటెయిల్గా నేను పోలీసులకు చెప్పాలి. ఏమండి ఎవరన్నా ట్రావెల్స్ కి జిల్జిల్ అనే పేరు పెడతారో చెప్పండి. వాళ్ళు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అలా మాట్లాడుంటారు. ఇవన్నీ వెళ్ళి పోలీసులకు చెప్పకండి, ఎందుకంటే వాళ్ళే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఫస్ట్ సర్టిఫికెట్లు తీసుకోండి, తర్వాత ఇంట్లో మాట్లాడండి. ఆ తర్వాత మిగతా వాళ్ళని పోలీసులు పట్టించవచ్చు. ఓకేనా? మీరు అనుకున్నట్టు నాకు ఒక ఫ్యామిలీ ఉంటే నేనెందుకు ఇలా పరిగెడుతూ ఉంటాను? ఈరోజు నైట్ నేను హైదరాబాద్కు వెళ్ళాలి. నా ఫ్రెండ్ ధరణి వాళ్ళ దగ్గరే ఉంది. ఫ్రెండ్స్ అంటే ఈ రోజుల్లో చిన్న చూపు అయిపోయింది. కానీ నేను నా ఫ్రెండ్ ఎంతో ప్రాణంగా ఉంటాం. తనని వదిలేసి నేను ఎలా వెళ్ళగలను? మీ ఊరు హైదరాబాదా? అవును, నేను చదివింది పెరిగింది అంతా అక్కడే. అక్కడ ఒక ట్రస్ట్లో. అక్కడ నుండి చదువు పూర్తయి మేము బయటకు వచ్చేసాం. ఒక కన్సల్టెన్సీ కంపెనీ ఫారెన్లో జాబ్ ఇప్పిస్తామంటే నమ్మి మేము ఆ ఇంటర్వ్యూ అటెండ్ చేసి సెలెక్ట్ అయ్యాం. మీలో కొంతమంది ట్రస్ట్ నుంచి వచ్చారు కాబట్టి అబ్రాడ్ వెళితే మీరు తిరిగి రారు, అక్కడే సెటిల్ అయిపోతారని వీసా ప్రాసెసింగ్లో కొంచెం డిలే అవుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అడుగుతారు. అందుకని మీ అందరికీ ఒక అడ్రస్, బ్యాంక్ బ్యాలెన్సు ఇవన్నీ ఫేక్గా క్రియేట్ చేయాల్సి వస్తుంది. మనం ఇతని నమ్మి వెళ్ళొచ్చా? అది కూడా ఫేక్గా డాక్యుమెంట్స్ రెడీ చేసి. ఫారెన్, ఇంకా తెలియని ప్లేసు. మన ట్రస్ట్ నుంచి బయట వస్తే ఏ ప్లేస్ అయినా మనకు తెలియని ప్లేస్ కదా. హే, చిన్నదిగా ఒక అడ్రస్ చేంజ్. ఇంతమంది వెళ్తున్నారు కదా. హే, వెళ్తాంపా. వాళ్ళు మాకు హెల్ప్ చేస్తామని చెప్పి ఫేక్గా చెన్నైలో ఉన్నట్లు ఒక ఫ్యామిలీ, ఒక అడ్రస్ని క్రియేట్ చేసి ఇచ్చారు. అంతా బాగానే జరుగుతుందనుకున్నాం. హలో కీర్తి, కీర్తి నువ్వెక్కడ ఉన్నావు? అక్కడికే వస్తున్నాను. వాళ్ళ దగ్గర నువ్వు ఉన్నా కూడా నా దగ్గర మాట్లాడుతున్నట్టు దేశేచి చూపించుకు. మన చుట్టూ అన్ని తప్పుగానే ఉంది. జాబ్ ఇప్పిస్తామని మమ్మల్ని మిస్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అప్పుడు ఒక రోజు మన శామ్యూల్ సార్ని కలిసాను కదా, అతని దగ్గర నా మాట్లాడిసాను. కొంచెం క్యాష్ ఇస్తే చాలు. హలో, వాళ్ళ నుండి ఎలా ఎస్కేప్ అవ్వాలని ఆలోచిస్తున్నా కానీ నా ఫ్రెండ్కి ఏమైందో అని భయపడుతూ ఆ ఇంటికి వెళ్తే అక్కడ తాళం వేసింది. అక్కడ ఎవరూ కనిపించలేదు. వాళ్ళు ప్లాన్ చేసి అంతా చేశారు. మా
అలాంటి అడగడానికి దిక్కులేని వాళ్ళే వాళ్ళకి టార్గెట్. సారీ అండి, మీకు ఎవరైనా ఉంటారని అనుకోనే అలా అడిగాను. కాల్ వస్తూనే ఉంది. ఏదైనా ముఖ్యమైన కాల్ అయి ఉంటుంది. తీసి మాట్లాడండి ప్లీజ్. ఏమండి, ఒక నిమిషం ఉండండి. అలాగే. రే బాబా, నేనే మాట్లాడుతున్నా. రే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారా? ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు నువ్వు? బావా, ఇక్కడ ఏదో గొడవలో లాక్ చేసి పెట్టారా? నాకు భయంగా ఉందిరా. అమ్మాయిని పట్టుకున్నావా నువ్వు? రే, భయపడకరా, నేను ఎలాగైనా అక్కడికి వస్తాను రా. నువ్వు వచ్చేది ముఖ్యం కాదురా. అమ్మాయిని కనిపెట్టావా? ఎక్కడ ఉంది అమ్మాయి? నేను అమ్మాయిని చూశాను రా, తను నా పక్కనే ఉంది. సూపర్ రా. తన కథ వింటే మన కథ కంటే చాలా డ్యామేజ్ గా ఉందిరా. దీన్ని ఖచ్చితంగా వదిలిపెట్టను, కానీ తనను కూడా ఎలాగైనా కాపాడాలరా. ఏందా? రేయ్, నీకు నాకన్నా నా ప్రాణం కన్నా అమ్మాయి ముఖ్యమైనరా? నీకు ఎన్నిసార్లు మ్యాచ్లో పార్టీ పెట్టాను రా. నువ్వు బాబా, ఎవరో వస్తున్నట్టుంది. నేను తర్వాత ఫోన్ చేస్తాను. బాయ్ 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 బాయ్. అరే ఫోన్ ఎత్తవయ్యా. ఫోన్ అటెండ్ చేయకపోతే వాట్సాప్లో రామా? ఏదో అన్నోన్ నెంబర్ అండి. కాఫీ తాగుదామా? ఆ, మీరు మొదటి నుండి శామ్వెల్ సార్ దగ్గర వర్క్ చేస్తున్నారా? అవును. ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు, ఊరికే. 2 minutes రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. ఆ, ఆ. ఆ, ఫోన్ ఎక్కడ పెట్టాను? ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవేంటి? పర్లేదే, అమ్మాయిని పికప్ చేసావనుకుంటా. సరే సరే, ఆ అమ్మాయి సర్టిఫికెట్స్, పాస్పోర్ట్ ఇవన్నీ నాకు ఇచ్చేసి నీ ఫ్రెండ్ని తీసుకువెళ్ళిపో, ఓకే? హలో హలో, ఏంట్రా? ఏం మాట్లాడవేంట్రా? రేయ్, నీ ఫ్రెండ్ కావాలా వద్దా? ఏంట్రా, వాడు నన్ను నీకు అప్పగిస్తాడనుకుంటున్నావా? ఇంకా ఎంతమందిని ఇలా మోసం చేస్తారా? ఇలా చూడు, నువ్వు అనుకున్న విధంగా వాడు నన్ను నీకు అప్పగించాడు. నేను నీకు దొరకను, కానీ నువ్వు నాకు దొరుకుతావు. నీకు సంబంధించిన వాళ్ళందరూ దొరుకుతారు. నేను ఏం చేస్తానో చూస్తుండ్రా. ఏం వెతుకుతున్నావు? ఇదే కదా? ఏయ్, మీకెక్కడ దొరికిందండి? నీలాంటి వాడిని మంచివాడు అనుకుని నా కథనంతా చెప్పాను చూడు, నా మీద నాకే సిగ్గేస్తుంది. ఏమండి, ముందు కార్ ఎక్కండి. అరచి నోర్మై. అదేలేరా, నన్ను కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేసి నా దగ్గర మంచి వాళ్ళ నటిస్తున్నావా? ఏమండి, నా సిచ్యువేషన్ తెలియకుండా ఈ మాట్లాడకండి. కారణాలని నాకు అవసరం లేదు. ఇప్పుడు నీకేం కావాలి? నేను ఎస్కపోవడంలో నీ ఫ్రెండ్ దొరికిపోయాడు. నన్ను అప్పగించి నీ ఫ్రెండ్ని కాపాడుకోవాలి, అంతే కదా? పిచ్చితే అలా మాట్లాడకండి. నేను తెలుసుకుని ఉంటే ఇక్కడ ఆపకుండా తిన్నగా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లేవాడిని. నేను మిమ్మల్ని అప్పగించినా వాళ్ళు నా ఫ్రెండ్ని వదిలిపెట్టరు. పోలీస్ స్టేషన్ ఆ పోలీసుల దగ్గరికి వెళ్ళి చూడండి, మీరు కూడా నాలాంటి వారే. చాలా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి పాస్పోర్ట్ తీసుకున్నారు. మీరు సెంటర్ అవుతారని పోలీసుల దగ్గరికి వెళ్ళినా కూడా ఎంక్వైరీ లోపు వాళ్ళు డబ్బిచ్చి మొత్తం ఆఫ్ చేస్తారు. ఊరికే ఇక్కడ పోలీసుల గురించి మీరు ఏమనుకుంటున్నారు? గబ్బర్ సింగ్, పవన్ కళ్యాణ్, ఆగడ మహేష్ బాబు అనుకుంటున్నారా? వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు. ఇలా చూడు,
నువ్వు ఏంటనేది నాకు అర్థమైపోయింది. నా దగ్గర యాక్ట్ చేసావు కదా, అంతటితో వదిలేయ్. మళ్ళీ మళ్ళీ యాక్ట్ చేయకు. సర్టిఫికేట్స్ ఉన్నాయని కదా ఇంత దూరం తీసుకొచ్చావు నన్ను. అవన్నీ ఎలా తీసుకోవాలో నాకు తెలుసు, నా ఫ్రెండ్ని కాపాడుకోవడం కూడా తెలుసు. కానీ నువ్వు లైఫ్ లాంగ్ బాధపడేలా నేను ఏం చేస్తానో చూస్తూ ఉండు. ఏమండి, మీరు మీ ఫ్రెండ్ని మాత్రమే కాపాడాలనుకుంటున్నారు. నేను వాళ్ళందరినీ పట్టిద్దాం అనుకుంటున్నానండి. ఏమండి, కొంచెం అర్థం చేసుకోండి. దీన్ని మాట్లాడేది మీతోనే. డాక్టర్ ఏమైంది? నథింగ్ సీరియస్. డ్రిప్స్ అయ్యమా? బాబు, డాక్టర్ చెప్పారు కదా, మీరు కాస్త బయట వెయిట్ చేయండి.